అకీరా ఆ కొంకర పిశాచి గురించి వాళ్ళ సోదరుడికి తెలియజేయడానికి మంత్రాల తాత దగ్గరికి వెళ్తుంది. సోదరి అకీరా, ఎలా ఉన్నావు? ఏం పని మీద ఇక్కడ దాకా వచ్చావు? ఏమైనా సమస్య? అవును సోదరా, చాలా పెద్ద సమస్య వచ్చింది. నా దగ్గరలో ఉన్న 3 గ్రామాల్ని కొంకర అనే ఒక మాయా పిశాచి పీడిస్తూ ఉంది. తన అనుచరులు అడుగడిగిన ప్రతి గ్రామంలో కాపలాగా ఉన్నారు. వాళ్ళ అనుచరులు పెళ్లికాని యువతీ యువకుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను వాళ్ళు లాగేసుకుని ఆ శక్తిని ఆ కొంకరకి ఇస్తున్నారు. ఆ కొంకర వాళ్ళ శక్తితో మహాయజ్ఞం చేపట్టిందంట. వాళ్ళ శక్తితోనే ఇంకా భయంకరంగా తయారవ్వాలనుకుంటుంది. ఏంటి కొంకరా? ఆ పేరు ఎక్కడో విన్నట్టుందే. తాతగారు, మనం మొన్న ఒక ఊర్లో ఒక పిల్లాడిని ఒక దయ్యం పీడిస్తుందని చెప్పి వెళ్ళాం కదా. ఆ దయ్యం కూడా చనిపోయే ముందు కొంకర మనల్ని వదిలిపెట్టదు అని చెప్పి చనిపోయింది. అవునవును, ఆమె నోటంటే కొంకర మాట విన్నాను. తను కూడా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఆ గ్రామంలో ఒక పెళ్లికని కురవల శక్తి లాగేసుకునేది. తనని నేను అంతం చేసినప్పుడు తను కూడా కొంకర నిన్ను వదిలిపెట్టదు అని చెప్పి మరి చనిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎవరై ఉంటారని చాలా ఆలోచించాను, కాని నాకు ఎవ్వరూ తగ్గటం లేదు. సోదరా, తను ఇప్పటికే చాలా గ్రామాల్లో తన అనుచరులను పంపి ఆ గ్రామంలో ఉన్న యువకులను ఇబ్బంది పెడుతూ ఉంది. మనం ఇప్పుడే కనుక తనని ఆపకపోతే ఇక ప్రతి గ్రామంలో కూడా కుర్రవాళ్లు అనేవారు కొనుమరుగైపోతారు. మనం ఎలా అయినా సరే తనను ఆపాలి. నేను చూసుకున్న గ్రామాల్లో వాళ్ళ అనుచరుల్ని నేను అంతం చేశాను, కాని ఒక అనుచరుడు తప్పించుకుని పారిపోయాడు. అయితే ఇప్పటికే మన విషయము ఆ కొంకరకి తెలిసే ఉంటుంది. తెలిస్తే తెలవని అకీరా, మనం ఇప్పుడే బయలుదేరి వెళ్లి ఆ కొంకరని అంతం చెయ్యాలి, లేదంటే చాలా ప్రమాదం. అవును సోదరా, కాని మన ఇద్దరమైతే ఆ కొంకరని ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని మనతో పాటు సూరాన్ని కూడా తీసుకువెళ్దాం. సూర ఎందుకు అకీరా? తను ఇప్పుడు మహాయజ్ఞంలో ఉంటాడు. తనని ఇబ్బంది పెట్టడం దేనికి? మనిద్దరం చాలు ఆ కొంకర పని పట్టడానికి అని వాళ్ళిద్దరూ ఆ కొంకర ఉండే గుహ దగ్గరికి ప్రయాణం సాగిస్తారు. కొంకర, ఈరోజు మన సేవకులు 2 చనిపోయారు. వాళ్ళని అంతం చేసింది ఒక మాయా మంత్రదండమంట. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మంత్రదండం కాపలా కాస్తూ ఉన్నాయంట. ఏంటి, మాయా మంత్రదండాలా గ్రామాలకి కాపలా కాస్తున్నాయా? అయితే నేను అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. నాకు కావలసింది కూడా అదే. ఏం మాట్లాడుతున్నావు కొంకర? మన వాళ్ళని మంత్రదండాలు అంతం చేశాయంటే మనకు కావలసింది కూడా అదే అంటున్నావు? మనకు కావలసింది యువతీ యువకుల శక్తి కదా. ఇప్పుడు ఆ గ్రామాల్లో మంత్రదండాలు కాపలా కాస్తుంటే మనం యువకుల్లో ఉన్న శక్తి ఎలా తీసుకొస్తాము? మనం మహామంత్ర విద్యలు ఎలా నేర్చుకుంటాము? పోని మిగతా గ్రామాల్లోకి వెళ్ళైనా సరే ఆ శక్తి తీసుకొద్దామంటే ప్రతి గ్రామంలో కూడా ఆ మంత్రదండాలు కాపలాగా ఉన్నాయి. నువ్వేమో మనకు కావాల్సింది కూడా అదే అంటున్నావు. నాకేమీ అర్థం కావటం లేదు కొంకరా. పిచ్చి పిశాచి, మనం ఎన్నాళ్ళు ఎలా యువతీ యువకుల శక్తి సంపాదించేది ఈ రోజు కోసమే. మనకు కావలసింది యువతీ యువకుల శక్తి కాదు, ఒక పెళ్లి కాని ఒక మహామాంత్రికుల శక్తి కావాలి. దానికోసమే ఈ నాటకం. యువ మాంత్రికుల శక్తి కనుక నాకు దక్కితే నా శక్తి 1000 రెట్లు రెట్టింపు అవుతుంది. పైగా నాకు మరణం నుంచి విముక్తి దక్కుతుంది. పెళ్లి కాని మహామాంత్రికుడా? అలాంటి వారు ఎవరున్నారు? పిచ్చి పిశాచి, నాకు కావలసింది పెళ్లి కాని మాంత్రికుడు. అలాంటి మాంత్రికుడు మంత్రాల తాత వారసుడు అయినటువంటి సూరా ఒక్కడే ఉన్నాడు. తను ఎక్కడ ఉన్నాడనేది మనకు తెలీదు. తను కూడా ఏదో మహాయజ్ఞం చేపట్టి తన శక్తులను ఇంకా బలంగా తయారు చేసుకుంటున్నాడు. అతనిని బయటికి రప్పించాలంటే తన తండ్రి అయినటువంటి మంత్రాల తాతని మనం బంధించాలి.
అయితే మంత్రాల తాత మన దగ్గరికి చేరాలి అంటే మనం ఏదో ఒక గ్రామాన్ని మనం నాశనం చేస్తే తను ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. అయితే ఇన్నాళ్ళు నేను వేచి ఉన్న సమయం ఆసన్నమైంది. తను ఇప్పటికే మన దగ్గరికి బయలుదేరి ఉంటాడు. నువ్వు వెళ్లి మన వాళ్ళందరినీ సిద్ధంగా ఉండమను. మన స్వస్థానానికి ఒక కొత్త అతిథి వస్తున్నాడు. తనకి మనం గౌరవ మర్యాదలు ఏ మాత్రం లోటుపాటు చెయ్యకూడదు అని ఆ కొంకర చెప్పగానే ఆ పిశాచి వాళ్ళ అనుచరులు అయినటువంటి అందర్నీ సిద్ధం చేస్తుంది. వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని నించుంటారు. అయితే మరోవైపు మంత్రాల తాత, అకీరా అలాగే ఆ అల్లరి చిట్టి వాళ్ళ ముగ్గురు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అకీరా ఏమో కొంకర చాలా శక్తివంతమైనది, మనతో సోరా గురువు గారు ఉంటే బాగుంటుందని చెప్పింది. కానీ ఈ మంత్రాల తాత ఏమో మనం సరిపోతామని అక్కడికి తీసుకువెళ్తున్నాడు. ఒకవేళ అక్కడ మా ముగ్గురిని కూడా ఆ కొంకర బంధించి అంతం చేస్తే, అయ్య బాబోయ్, వద్దే వద్దు. నేను వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా తప్పించుకుని ఈ విషయము మా గురువు గారు అయినటువంటి సోరాకు తెలియజేయాలి. నాకు ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది, నేను అంత దూరం రాలేను. మీరే వెళ్లి ఆ కొంకరని అంతం చేసి రండి. అంతవరకు నేను ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటాను. ఏంటి చిట్టి, భయపడుతున్నావా? భయమా? నాకా? ఆ కొంకరాన్ని నేను నా చిటికిడి వేడితో అంతం చేస్తాను. నా ఒంట్లో బాగోలేకపోవటం వల్ల ఆ కొంకర బ్రతికిపోయింది గాని, లేదంటే ఆ కొంకరని అంతం చేసే పని మీ దాకా రానివ్వను నేను. కానీ నాకు ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది, నేను రాలేను. నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. మీరు వెళ్లి రండి అని చెప్పి అల్లరి చిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మంత్రాల తాత, అకీరా మాత్రం ఆగకుండా వాళ్ళు అలా ఆ గుహ దగ్గరికి ప్రయాణం సాగిస్తారు. అమ్మయ్యా, ఎలా అయితే వీరి దగ్గర నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు వెళ్లి మా గురువు గారి సోరాకి ఈ విషయం తెలియజేయాలి. అల్లరి చిట్టి చాలా వేగంగా అక్కడ నుంచి వాళ్ళ గురువుగారు ఉంటున్న ప్రదేశానికి బయలుదేరుతుంది. అయితే మంత్రాల తాత, అకీరా ఆ గుహ ఉన్న చోటుకి వెళ్తారు. ఆ గుహ బయట కొంకర అనుచరులిద్దరూ కాపలాగా ఉంటారు. మంత్రాల తాతకి నమస్కారములు. ఈ కొంకర సమూహం మనసారా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది అని చెప్పి ఆ రెండు అనుచరులు ఆ మంత్రాల తాతని అలాగే అకీరాని దగ్గరుండి కొంకర దగ్గరకు తీసుకువెళ్తాయి. అరే, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మన అతిథులు వచ్చారు, వాళ్ళకి మనం గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఎలా ఉన్నారు మంత్రాల తాత గారు? తిను ఎవరు? ఓహో, మీ సోదరి అకీరా. మరి మీ అబ్బాయి సూరా ఎక్కడా కనిపించడే? అసలు ఎవరు నువ్వు? మీకు ఏం కావాలి? ఎందుకని యువతీ యువకుల్లో ఉన్న శక్తులను నువ్వు లాగేసుకుని వాడిని ఇబ్బంది పెడుతున్నావు? అసలు నీ కర్తవ్యం ఏంటి? సరే, అసలు విషయానికి వస్తాను. అసలు నాకు కావలసింది యువతీ యువకుల శక్తి కాదు, పెళ్లి కాని ఒక మాంత్రికుల శక్తి కావాలి. దానికోసమే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. దానికోసమే ఈ పన్నాగం పన్నాను. అయితే నీతో పాటు నీ కొడుకు సూరా కూడా వస్తాడు అని అనుకుంటే నువ్వు నీ సోదరిని వెంట పెట్టుకుని వచ్చావు. మీరిద్దరూ నాకెందుకు? మర్యాదగా మీరు సూరాని ఇక్కడికి పిలిపించండి, లేకపోతే మిమ్మల్ని అంతం చేసేస్తాను. నువ్వు సూరా దాకా వెళ్ళాలి అంటే ముందు మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి కదా. నువ్వు మా తాళను ఖండిస్తావో లేకపోతే మేమే నీ తాళను ఖండిస్తామో చూసుకుందాం. నువ్వు అనుకుంటున్నట్టు సూరా ఇన్నాటి సూరా కాదు. తను యజ్ఞం నేటితో పూర్తవుతుంది. తన మహాశక్తులను ఇప్పటికీ కైవసం చేసుకుని ఉంటాడు. తనతో నీకు పోటీ వద్దు. తనతో పోటీ అంటే
నీ చావుని నువ్వు కొనికెచ్చుకున్నట్టే ఉంటుంది. అది చూద్దాం. నాకు కావాల్సింది కూడా అదే. ఇన్నాళ్ళకి సోరాని నేను అంతం చేసినట్లయితే నాకు కొంత శక్తి మాత్రమే వస్తుంది. కానీ ఇప్పుడు ఆ మహామంత్ర విద్యలు తెలిసిన సోరాని అంతం చేస్తే తనలో ఉన్న అతీత శక్తులు అన్ని కూడా నాకు దక్కుతాయి. అప్పుడు నాకు మరణం ఉండదు. నన్ను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు. ముందు మమ్మల్ని ఓడించు, తర్వాత సూరా సంగతి చూద్దు. వాళ్ళు అలా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ కొంకరాకి ఏం అవదు. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ పిల్ల పితృ శక్తులతో నన్ను అంతం చేద్దాం అనుకుంటున్నారా? నేను ఎంత మహాశక్తివంతుడినో నా ఈ సామ్రాజ్యాన్ని చూస్తే మీకు ఇప్పటికీ తెలిసి ఉండాలి. మర్యాదగా మీరు ప్రాణాలతో ఉండాలి అంటే నీ కొడుకు సూరాని ఇక్కడికి పిలిపించు, లేదా నేను ముందు చెప్పినట్లు మిమ్మల్ని అంతం చేస్తాను. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సూరా చేసే మహాయజ్ఞం నేటితో ముగిసింది. తను వస్తే తన చేతిలో నీ చావు తథ్యం. అయినా సూరా ఎక్కడ ఉన్నాడన్నది నేను చెప్పను. అలాగైతే నిన్ను నీ సోదరుని ఇదే గుహలో బంధిస్తాను. మిమ్మల్ని వెతుక్కుంటూ వాడే ఇక్కడికి వస్తాడు. వాడు వచ్చాడా నా చేతిలో చచ్చాడే. వాడు శక్తులను నేను కైవసం చేసుకుంటాను. అప్పుడు ఈ ప్రపంచంలో నేనే శక్తివంతమైన దాన్ని. మరోవైపు సూరా మహాయజ్ఞం నుంచి బయటికి వస్తాడు. దాదాపు 6 మాసాల నుంచి చేస్తున్న మహాయజ్ఞం ఆ రోజుతో పూర్తవుతుంది. ఇంతలో అలర్చిట్టి ఆ సూర దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. అది తెలుసుకున్న సూర వెంటనే అల్లరిచిట్టిని తీసుకుని ఆ కొంకర ఉంటున్న గుహ దగ్గరికి బయలుదేరుతాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ కొంకర ఉన్న గుహ కనిపిస్తుంది. ఆ గుహ బయట 2 అస్థిపంజరాలు కాపలాగా ఉంటాయి. అది దూరం నుంచి చూసిన సూర, చిప్పి, నువ్వు బయటే ఉండు. నేను వెళ్లి లోపల పరిస్థితి ఎలా ఉందో చూసి వస్తాను. ఒకవేళ నేను కూడా అక్కడే బందీ అయితే బయట ఉన్న నువ్వు ఎవ్వరికి కనిపించుకున్నా మా దగ్గరికి రా. అప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని నేను నీకు చెప్తాను. దాన్ని బట్టి నువ్వే మాకు సహాయం చేయవలసి వస్తుంది. తప్పకుండా గురువుగారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి ఆ సూర వాళ్ళలో ఒకటిలా అస్థిపంజరంలా మారిపోతాడు. మారిపోయి ఆ గుహలోకి వెళ్తాడు. అయితే తను కూడా వాళ్ళ సమూహంలో ఒకడే అని చెప్పి ఆ కాపలాగా ఉంటున్న అస్థిపంజరాలు ఆ సూరాని లోపలికి పంపిస్తాయి. అలా సూర ఆ సమూహంలో కలిసిపోతాడు. ఆ గుహ లోపల తన మేనత్త అకీరా, వాళ్ళ నాన్న మంత్రాల తాత బంధించి ఉండడం చూస్తాడు. అయితే వాళ్ళ శక్తులనే ఆ కొంకర ఆపగలిగిందంటే తను మహాశక్తివంతమైనదని సూర అనుకుంటాడు. అయితే ఆ కొంకర పిశాచి తన కోసమే ఎదురు చూస్తుందని ఆ సూరాకి అర్థమవుతుంది. అయితే ఆ పక్కనే ఉన్న పిశాచి దగ్గరికి వెళ్లి, గురు, ఆ సోర వస్తాడంటావా? పోనీ ఆ సోర ఎక్కడున్నాలో చెప్తే వెళ్లి పట్టుకొచ్చేస్తాం కదా. వీళ్ళు కనీసం అతను ఎక్కడున్నావో చెప్పట్లేదు, నోరు కూడా మెదపడం లేదు. ఇప్పుడు నీకెందుకని అంత ఇబ్బంది అయిపోతుంది? వాళ్ళ నాన్నని బంధించామనే విషయం వాడికి తెలిస్తే వాడే వస్తాడు. వచ్చాడంటే మన చేతిలో వాడు అంతమైపోయినట్టే. ఒకవేళ ఆ సోర వస్తే మన కొంకరని అంతం చేసేస్తాడేమో గురు.
నాకెందుకో భయంగా ఉంది. అదే కనుక నిజమైతే మన పరిస్థితి ఏంటో. ఏంటి, కొంకరాని అంతం చేస్తాడా? అది కుదరని పని. మన కొంకరాని అంతం చేయడం ఎవ్వరి తరం కూడా కాదు. ఊరుకోండి గురు, మీరు మరేను. మన కొంకర ఏమైనా దేవుడా చావు లేకపోవడానికి? మహాశక్తులు కలిగినా చావు లేనుడైతే కాదు కదా. తనకి మరణం ఉంటుంది కదా. ఖచ్చితంగా సోరా వచ్చి మన కొంకరని అంతం చేసేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అరే, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మన కొంకరాని ఎవ్వరు ఏం చెయ్యలేరురా. మాయిర్ పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు మన కొంకర ప్రాణాలు ఒక చోట భద్రంగా ఉన్నాయి. ఊరుకోండి గురు, మన కొంకర ప్రాణాలు కొంకర దగ్గర లేవా? ఎక్కడో ఉన్నాయా? మీరు భలే తమాషా చేస్తారు గురు అని కావాలనే ఆ పిశాచిని రెచ్చగొడుతుంది ఆ అస్థిపంజరం. అరే, నువ్వు విసిగించకు. మన కొంకరాని అంతం చెయ్యాలంటే మహాసముద్రం దాటిన తర్వాత ఒక దివి ఉంటుంది. ఆ దివి మొత్తం కూడా భయంకరమైన పిశాచాలతో, భయంకరమైన దుష్టశక్తులతో ఉంటుంది. ఆ దివిలో ఒక చోట ఒక ధనుస్సు ఉంటుంది. ఆ ధనుసును తీసుకువచ్చి మన కొంకర నుదుటిపై ఉన్న బొట్టు మధ్యలో గురు చూసి భారంతో కొడితే అప్పుడు మన కొంకర మరణిస్తుంది. అప్పటి వరకు తనకి చావే లేదు. పోనీ ఎవరైనా ఆ ధనుసును తీసుకువచ్చి బాణంతో మన కొంకరాని అంతం చేద్దామన్నా సరే, ఆ ధనుసుని తీసుకురావడం అంత సులువైన పని అయితే కాదు. అక్కడ చాలా దుష్టశక్తులు ఆ ధనుసుకి కోపలాగా ఉన్నాయి. వాటిని అంతం చేసి తీసుకురావాలంటే చాలా కష్టం. ఇది మన కొంకర మరణ రహస్యం. అందుకే మన కొంకరకి చావు లేదనేది. మరి చావు లేనప్పుడు ఆ సోరశక్తి మనకెందుకు? ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ధనుసుని తీసుకొచ్చి బాణంతో మన కొంకర నుదుటిపై ఉన్న బొట్టుపై గురి చూసి కొడితే మన కొంకర అంతమైపోతుంది. అదే కనుక ఆ యవ్వనంలో ఉన్న సోరశక్తిని కనుక మన కొంకర దక్కించుకుంటే ఇంకా ఆ ధనుసుతోనే కాదు, ఇంకా దేనితో కొట్టినా సరే మన కొంకరకి చావు ఉండదు. పైగా ఇంకా శక్తివంతమైన దానిలా మారిపోతుంది. చూడు, ఇది ఎవ్వరికి తెలియని ఒక రహస్యం. ఇది కనుక నువ్వు ఎవరికైనా చెప్తే నీ తల 1000 ముక్కలవుతుంది. జాగ్రత్త. అయ్యో గురు, నేనెందుకు చెప్తాను? మన కొంకర ఎవరు? మన పెద్ద గురువు. తనే లేకపోతే మనం లేము. అలాంటిది మన కొంకర మరణ రహస్యం నేనెవరికి చెప్తాను? నాకే అవసరం చెప్పడానికి అని అనుకుంటూ ఆ శూర అస్థిపంజరం అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ శూర అస్థిపంజరానికి అసలు కొంకర చావు ఎక్కడ ఉన్నదనేది మొత్తం అర్థమవుతుంది. తను వెంటనే ఆ గుహలో నుంచి బయటికి వచ్చి కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ శూరలా మారుతుంది. అలా మారిన తర్వాత అల్లరి చిట్టుని తీసుకొని ఆ శూర అక్కడ నుంచి వేగంగా ఆ మహాసముద్రం దాటడానికి ప్రయాణం సాగిస్తాడు. అలా వాళ్ళు ఆ భయంకరమైన మహాసముద్రాన్ని దాటేసి ఆ దీవిలోకి వెళ్తారు. అయ్యా గురు, చూస్తుంటే ఇది చాలా భయంకరంగా ఉంది. పైగా ఇక్కడ భయంకరమైన పిశాచులు ఉంటాయని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది గురు. భయపడకు చిట్టే, నేను నీతో ఉండగా నీకెందుకు భయం? ఎలాంటి పిశాచినైనా నేను అంతం చేయగల శక్తివంతుని అయ్యానిప్పుడు అని శూర అలాగే అల్లరి చిట్టి ఆ దివి మొత్తం కూడా ఆ ధనుసు ఎక్కడుందా అని గాలిస్తూ ఉంటాయి. అలా గాలిస్తూ ఉండగా ఆ ధనుసు ఉన్న చోటు దగదగా మెరుస్తూ ఉంటుంది. వెంటనే శూర అలాగే అల్లరి చిట్టి ఆ ధనుష్ ఉన్న చోటికి వెళ్తూ ఉంటారు. అయితే ఈలోగా చాలా పుర్రెలు వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తూ ఉంటాయి.
అయిపోయారని చెప్పి ఆ సూర ఆ ధనుసు దగ్గరికి వెళ్తాడు. ఇంతలో ఒక తోడేలు ఆకారంలో ఉన్న ఒక పిశాచి ఆ సూరపై దాడి చేస్తుంది. ఆ సూర దాంతో తన శక్తితో దాడి చేస్తాడు. కానీ ఎంత దాడి చేసినప్పటికీ కూడా ఆ తోడేలు పిశాచి అంతం కాదు. వెంటనే సూర తన అతిథి శక్తితో ఒక ఆయుధాన్ని సృష్టించి ఆ ఆయుధానితో తోడేలు బుర్ర నరికేస్తాడు. వెంటనే తోడేలు బుర్ర తెగి అవతల పడుతుంది. వెంటనే సూర ఆ ధనుస్సును తీసుకుని అక్కడ నుంచి ఆ కొంకర ఉన్న గుహ దగ్గరికి బయలుదేరుతాడు. మళ్ళీ సూర అస్థిపంజరంలా మారిపోయి వాళ్ళ సమూహంలో కలిసిపోతాడు. ఏంటి, నిన్ను బంధించి 2 రోజులు అవుతుంది కానీ ఇప్పటికొచ్చి నీ కొడుకు ఇంకా రాలేదేంటి? అసలు నువ్వంటే మీ అబ్బాయికి ఇష్టమేనా? తను వచ్చి తనలో ఉన్న శక్తిని నాకు దార పోస్తేనే నిన్ను నీ సోదరిని విడిచిపెడతాను, లేదంటే మీ ఇద్దరును నా కాళ్ళ కిందేసి చంపేస్తాను. అయ్యో గురు, మీరు నోరు జారి అలాంటి మాటలు మాట్లాడకండి. ఈ విషయం ఆ సోలాకి తెలిసిందంటే నిన్ను అంతం చేస్తాడు. ఏంటి, నన్ను అంతం చేసేస్తాడా? నన్ను అంతం చేయడం అంత సులువు కాదు. ఆ సోరా కాదు కదా, ఆ దేవుడు కూడా నా ప్రాణం తీయలేడు. ఓసి కొంకర పిశాచి, చాలించు నీ ఆడడాలు. మర్యాదగా నా మేనత అకీరాని, మా నాన్నగారు మంత్రావతాతని విడిచిపెట్టు, లేదంటే నా చేతిలో నీ చావు తథ్యం. ఏంటి, నువ్వు నన్ను అంతం చేస్తావా? నన్ను అంతం చేయడం అంత సులువు అనుకుంటున్నావా? మీ నాన్నగారు మీ మేనత చేతే అవలేదంటే నీ చేత అవుతుందనుకుంటున్నావా? నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చిన సరే నన్ను అంతం చెయ్యలేడు. నువ్వు మీ నాన్నగారిని మీ మేనతని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అంటే నీకున్న ఒకే ఒక మార్గం, నీలో ఉన్న మహాశక్తులను నాకు దారపోసి వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో, లేదంటే నిన్ను కూడా బంధించి నీలో ఉన్న శక్తులను నేను లాగేసుకుంటాను. అప్పుడు మీ నాన్నగారిని మీ మేనతని కూడా చంపేస్తాను. నీకు ఏది కావాలో త్వరగా ఎన్నుకో. నీ శక్తులను నాకు దారపోస్తావా, లేక నన్నే తీసుకొని మీ ముగ్గురిని చంపేయమంటావా? ఓసి పిచ్చి కొంకర, గత 2 రోజుల నుంచి కూడా మీ సమూహంలోనే ఉంటూ మీ చావు రహస్యం తెలుసుకొని నేను అంతం చెయ్యలేనా? మీ చావు రహస్యం నాకు తెలియదనుకుంటున్నావా? చెప్పి. అది 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 నీకెక్కడిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అసలు నా మరణ రహస్యం నీకెలా తెలిసింది? అని ఆ కొంకర చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది. మరోవైపు పిశాచికి అర్థమవుతుంది. తనే కొంకర మరణ రహస్యాన్ని ఆ గుంపులో కలిసిపోయిన సూరాకి చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది. అయ్యో, తప్పైపోయింది, నన్ను క్షమించండి కొంకరా. నిన్నవాడు నన్ను అనేక ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటే వాడు కూడా మళ్ళా ఒకడని చెప్పి మీ మరణ రహస్యం వాడికి చెప్పేశాను. నన్ను క్షమించండి. ఓసి పిచ్చి పిశాచి, నా వెనకాలే ఉంటూ నాకే ఎసరు పెట్టావు కదే. నీకు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలియదేంటే? అయ్యో సూరా, తప్పైపోయింది. మీ నాన్నగారిని మీ మేనతని ఇప్పుడే విడిచిపెడతాను. దయచేసి ఆ ధనుషుని నాకు ఇచ్చే. ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పులు చేయను. దయచేసి నాకు ఇచ్చే అని చెప్పి ఆ కొంకర వాళ్ళ అనుచరులను వెంటనే చిట్టి దగ్గరున్న ధనుసును తీసుకోమని చెప్తుంది. ఆ అస్థి పంజరాలు అలాగే ఆ బొర్రెలు ఆ చిట్టి వెంట పడతాయి. అల్లరి చిట్టి వాటి దగ్గర నుంచి ఎలావలా తప్పించుకొని ఆ ధనుస్సుని సూరాకి అప్పజెప్పుతుంది.
దాంతో ఆ కొంకర పెద్ద పెద్ద ఆర్తనాదులు చేస్తూ అంతమైపోతుంది. ఆ కొంకర ఎప్పుడైతే అంతమైపోయిందో వాళ్ళ సమూహం కూడా చల్లచెదరైపోతుంది. వెంటనే సూర మంత్రాల తాతను అలాగే అకీరాను విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.